సాతులు జగన్నాథం గారికి, ఈద వెంకటేశ్వర్లు గారికి వర్గపోరు అనేది పందాలు పరంగా గాని, రాజకీయం రాజకీయంగా పరంగానే ఉండేది. కానీ వీళ్ళిద్దరిని కూడా కలిపి మధ్యవర్తం చేసి కలిపి పత్తిపాటి పందెంలో కలిపారంట అప్పట్లోనే. అట్లా ఎట్లా కలిపారంటే నంద్యాల దగ్గర సుద్దమల్ల శివారెడ్డి గారని ఎద్దులు దాకొచ్చాడు పత్తిపాడు పందానికి. అవి నారాయణ రెడ్డి గారి ఇంట్లో కట్టేసి ఫ్యాన్లు వేసి పక్కల వేసి పరుపులు వేసారు. వేసేసరికి వీటిని ఏం చేశారంటే, నేను కోండ్రుపాడు పత్తిపాడు నుంచి కోండ్రుపాడు వచ్చే డొంక ఉంది, అంజీ ఎద్దులు కాడించి ఇట్టు ముందుకు వస్తే కోండ్రుపాడు వస్తుంది కదా, ఆ డొంకలో ఒక పొన్న రంగారావు ఎవరితో కష్టం ఉంటే ఆ కష్టంలో కట్టేశారు. ఎవరు ఇటు కాడికి పోయేవాళ్ళు లేరు. అదేమో నారాయణ రెడ్డి గారిది పెద్ద ఇంట్లో కట్టేసి ఫ్యాన్లు గీన్లు వేసి పెద్ద అంగంగా ఉంది. నారాయణ రెడ్డి గారి ఇంట్లోనూ ఏదో అవతల గొల్లకుంట వెంకటేశ్వర రెడ్డి చాలా నాడు కదా, ఆడ కట్టేసి ఫ్యాన్లు గీన్లు వేసి బ్రహ్మాండంగా చూస్తున్నారు రెడ్లంతా. ఇంకప్పుడు ఇతని కాడికి వచ్చేసరికి ఆ కోంటుపాట్లో కట్టేసింది, ఆ డొంకలో కట్టేసింది. అప్పుడు దాకా అయింది ఈ పత్తిపాటి వాళ్ళు ఏద వెంకటేశ్వర వర్గం కదా. అప్పుడు నేను వచ్చి ఇంకా పల్లపాడు మా అత్తగారి ఊరు కదా, నిమ్మగడ్డూరుపాలెం ఉంది పక్కన, మన చెరువు ఉంది, మంచి వాటర్. ఎద్దులు ఆడికి దోలకెళ్ళాం. 2 కిలోమీటర్లు ఉండి లేమిడి. ఆ ఊరు ఈ ఊరు మధ్యలో పందెం జరిగేది. ఇంకా ఆడి దోలకెళ్ళాను. వాళ్ళ దున్నాలు కట్టుకొచ్చి నిమ్మగడ్డూరుపాలని ఈ ఉలవలు గ్రైండర్లు రోలు ఇవన్నీ వేసుకొని బత్తాలు ఆడికి వేసుకెళ్ళి ఆడ కట్టేసి, ఇంకా ఆడ కట్టేసినాక మన వాళ్ళందరూ ఈ ఎద్దలు కాడిపోతున్నారు, రెడ్లందరూ ఆ ఎద్దలు కాడిపోతున్నారు. ఇక అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏద వెంకటేశ్వరికి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు, జగన్నాథం గారిని అడిగి ఈయన చేసిపోయి ఆయనలో కలిపారు. ఏద వెంకటేశ్వర్లు జగన్నాథం గారిని ఇద్దరిని కలిపారు. అది అప్పుడు దాకా జగన్నాథం వర్గం కాదుగా, పత్తిపాటిలో చాలా మంది. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరిని కలపటంలో ముఖ్య భూమికి పోషించింది ఎవరు? ఈ పత్తిపాటి వాళ్ళేనా? పత్తిపాటి వాళ్ళే. తర్వాత కూడా మళ్ళీ విడిపోయారనగా ఎమ్మటే విడిపోయారు. అది ఆడ విడిపోయారు. మహానందిలో కలిపితేలేము గెలిచినాయి. మళ్ళీ తెనాలి పందానికి వచ్చి తలకి విడిపోయాడు. ఇప్పుడు ఈయన మనస్తత్వం ఏంటంటే 70-80 ఎకరం పొలం కల్లాడు జగన్నాథం గారు. నువ్వు ఉంది ఆయనలో 3వ వంతు నీకు పొలం. బేటకు రమ్మంటే రాడు, బతిలాడాలి ఈయన్ని, వెంకటేశ్వర గారిని. ఆయన వచ్చి తీసపోలేదని ఈయన పెట్టు. అందుకని కొన్ని పందాలు మహానంది ఒకటి ఆడొకటి అవి రెండే. బండి పందెం 5 నగలు తీశాడు, బండ పందెం మానంది. మళ్ళీ తెనాలి పందానికి వచ్చిన బస్ స్టాండే ఖచ్చితంగా అనాబతుల సత్యనారాయణ మినిస్టరు, ఆ బస్ స్టాండ్ పక్క ఇళ్ళన్నీ అనాబతుల సత్యనారాయణ తోట. అది దాంట్లో పందెం వర్షం పడితే కావజన బస్ స్టాండ్లో పెట్టుకున్నాం ఎద్దలన్నిటి చేసిపోయి గాలి అని. వాన పోయినాక కార్బల్ బోర్బల్ వేసారు కోర్టు దడకుండా. అయితే ఈ కార్బల్ చుట్టూ ఉండే మధ్యలో కారిద్ది చూడు, ఆ కారే కాడ డ్రాలో మనయ్యే వచ్చినాయి. తోలిని 6 బార్లు తోలాం. ఇంకా ఎవడు వచ్చినా 4 బార్లు కందాలేపారు ఫస్ట్ మనయ్యే. అప్పుడు చివరిలో మళ్ళీ మన ఎద్దులు తోలకుండా, మహానందిలో తోలినోడు తోలకుండా మళ్ళీ తెనాలి వచ్చేతలకి పోయి గాలరీలో మూలన కూర్చున్నాడు, ఈశాన్య మూలలో. ఎవరు? ఏద వెంకటేశ్వర్లు. ఎద్దులు పిలుస్తున్నారు, ఎద్దులు వచ్చినాయి, రావాలి కదా. అప్పుడు ఎక్కడున్నా రావాలని మైకులో పిలిపించాలా, ఈయన పోయి ఎవరు బతిలాడితే కావాలని ఆడ కూర్చున్నాడు. ఈయన అప్పుడే ఇట్టా చూసుకుంటూ వస్తాడు మా మామ. అరే ఎవరు పిలవబడినా గాలరీలో ఉన్నాడు కానీ పైన ఈశాన్య మూలలో చివరిన ఉన్నాడు, ఎవరు పిలవదు, వస్తే వద్దన్నాం అన్నాడు. సరే కట్టాం. 6 బార్లు తోలాం. సైడ్ తోలటానికి సైడే ఆయన తోలేది. అంటే ఏద వెంకటేశ్వర గారు జగన్నాథంతో కలిసి సైడ్ తోలేవాళ్ళ? సైడే తాడు తీపిచ్చాడు మహానందిలో. ఏద వెంకటేశ్వరుల చేత తాడు తీపిచ్చాడు. అంటే ఇద్దరు కలిసి తోలిన కలిసి ఉన్న వాళ్ళే. తర్వాత తను విడిపోయి మళ్ళీ వేరే జతలకు తను సారథ్యం ఇచ్చాడు, జగన్నాథం గారు సారథ్యం. అప్పుడు ఏర్పడింది ఈ వర్గపోరు.
ఎప్పుడు అంతకు ముందే ఉంది, అంతకుముందే ఉంది. ఆ ఊర్లో కాబట్టి ఫస్ట్ నుంచి ఉంది. ఒకటి 2-3 సార్లు కలిపారు కానీ కలిపినా ఉండరుగా. ఇంటి పైన మళ్ళీ ఎవడు పార్టీ వాడిది ఎవడు వర్గం వాడితే. ఇద్దరిది ఒకే ఊరా? ఇప్పుడు రోడ్డు నష్టపడిపోతున్నావా, ఈ టూరేం జగన్నాథం గారిది, ఈ టూరేం వెంకటేశ్వరది, 2 ఊళ్ళు. ఇప్పుడు కొప్పుల శివనాగిరెడ్డి గారే కదా అక్కడ మహానంది నిర్వహించే పని. మాకు చాలా ముఖ్యంగా అక్కడ పని నిర్వహించేది ఆయన. మహానంది ఆయనే, ఇప్పుడు ఆయనే. ఫస్ట్ బ్రాహ్మణుడు అయ్యి అంటారు, ఆయనే ఫస్ట్ పందాలు ఆరంభించేది. తర్వాత ఇక అయ్యను కొట్టారు ఒకసారి. దుర్మార్గులు మట్టి తీశారు అక్కడ, రథం ఎదురును మట్టి తీశారు. ఆ మట్టి తీస్తే మళ్ళీ జగన్నాథం గారు మళ్ళీ అయ్యని చేత వేయించాడు. మళ్ళీ వేయించి తోలేరు బండ. ఆయన మీద ఏదైనా కానీ ఆయన లేడు ఇప్పుడు. ఆయన శివనాగిరెడ్డి గారే ఆ పందాలు నిర్మించేది. ఇప్పుడు మేము చెప్పుకోవాల్సింది కొప్పుల శివనాగిరెడ్డి గారు, మహానంది ధర్మకర్త. అక్కడ పందాలు నిర్వహించి ఆ గుడి పందాలు నిర్ణయించేది. ఇప్పుడు ధర్మకర్త ఎవరో నాకు తెలియదు. ఒకప్పుడు ఆయనే చేశాడు గుడి షష్ఠి. ఇప్పుడు ఎవరో మారేతారో ఒకళ్ళు తెలియదు. ఇటు నుంచి ఎవరు వెళ్ళినా సరే ఆతిథ్యం ఇచ్చేది కొప్పుల శివనాగిరెడ్డి గారు. శివనాగిరెడ్డిని ఆహ్వానించాల ముందు. ఎందుకంటే మనం అక్కడ పందానికి పోయేది ఆయన పందెం, ఆయన ఊరు అమ్మటి. ఆయన పోయి మనం కలవాలి అందరం. ఎందుకంటే మర్యాద కోసం. ఆయనేం మనం కలవపోయినా ఎద్దలను కట్టకుండా ఏం చేయడు, పలకరీయకుండా ఉండడు. మనం ఇంత దూరం నుంచి పోతున్నాం కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ 77-78లో ఫస్ట్ సంవత్సరం మా సొంత ఎద్దులు పోయినప్పుడు కూడా ఆయన చదువుకుంటున్నాడు. మాకు ఆయన సహకారంతో మాకు మేత లేకపోతే మేత వేసుకొచ్చాడు. ఇప్పటికి కూడా సరే ఎవరు వెళ్ళినా సరే ఏదైనా ఆతిథ్యం కావాలంటే కొప్పుల శివనాగిరెడ్డి గారే ఇస్తారంట. మొదటిసారిగా 1977లో కొప్పుల శివనాగిరెడ్డి గారు సాతులూరు జగన్నాథం గారికి పరిచయం అయితే ఏర్పడింది. అసలు ఆ పరిచయం అనేది ఎలా ఏర్పడింది, ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఆ టైంలో అయితే తనైతే అసలు ఈ పందాల గురించి అయితే ఏం తెలియదు, తను చదువుకుంటున్నాడంట. చదువుకుంటున్నాడు కాకపోతే కోడిదోళ్ళు 3 మేపుకుంటున్నాడు. అప్పుడే కోడిదోళ్ళు 3 మేపుకుంటున్నాడు. మేపుకొని ఇక పందారు ప్యాకెట్ కాడ కట్టేసుకొని ఉన్నారు. ఇందులో శేషిరెడ్డి అని ఉన్నాడు వాళ్ళ అన్న, ఇంటి పేరు తెలీదు. శేషిరెడ్డి గారు కొంచెం వాళ్ళలో ఉరువుగా ఉంటాడు. ఆ శేషిరెడ్డి వీళ్ళంతా రోజు సాయంకాలం మా ఎద్దుల కాడికి ఒక 25-20 మంది కుర్రాళ్ళు వేసుకొని వస్తాడు. ఒకరోజు మేత అయిపోయిందంటే ట్రక్లో 7-8 బొద్దులు తీసుకొచ్చి వేసాడు. అక్కడి నుంచి మాకు బాగా పరిచయం, ఆయనకి ఈయనకి బాగా దోస్తి. ఈయనంటే పూర్తిగా అభిమానం. ఆ శివనాగిరెడ్డి గారు కూడా మీరు ఇక్కడ బేటాలు వేస్తుంటే అక్కడ నంద్యాల నుంచి మహానంది నుంచి ఇక్కడికి వచ్చి బేటాలు చూసి వెళ్ళేవారంట, నిజమేనా? నిజేనమ్మా. ఫ్రెండ్షిప్ అయింది కదా, ఇక ఆ పందెంలోనే ఫ్రెండ్షిప్ అయ్యారు. పోస్ట్ కార్డు రాసి పంపించేవాళ్ళు. పలానా రోజు బేట అంటే ఆ బేట వచ్చి శేషిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, శివనాగిరెడ్డి. ప్రతాప్ రెడ్డి పేరు మొన్న మర్చిపోయా. ప్రతాప్ రెడ్డి, ఆరోగ్యరెడ్డి, ఈ నలుగురు కంపల్సరీగా ట్రైన్కి వచ్చి నర్సాపేటలో దిగి ఈ బేట చూసి మళ్ళీ రూమ్ ఏదైనా తీసుకొని కాసేపు ఉండేవో మళ్ళీ ట్రైన్కి వెళ్తారు. అసలు అంత దూరం నుంచి ఇక్కడికి బేట చుట్టానికి వచ్చేవాళ్ళం. మేము పోతాంగా రాయలసీమ పోయినప్పుడల్లా ఆయన ఇంటికి. రాయలసీమ అంటే మీరు పందాలు ఆడటానికి లేకపోతే వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల వెళ్తారు, అది వేరు. వాళ్ళు బేటా చూడటానికి ఇంత దూరం చూడటానికి అంటే బాగా తోలుతున్నాడు అనేది ఒక నేమ్ ఉంది కదా, నేమ్ వచ్చింది. మనం కూడా ఇలా తోలాలా, ఇలా పట్టుదలతోటే నేర్చుకున్నారు. వాళ్ళు బాగా తోలేరు. రాయలసీమలో ఆయన కొన్నాళ్ళు ఈయన ఇటు ఒకరికొకరు ఎదురు పోకుండా జనాలు తోలుకున్నారు. ఈ మధ్య ఇంకా రిలేషన్ కొనసాగుతుందా? ఇప్పుడు ఈ మధ్య ఆయన చనిపోయినాక కూడా మళ్ళీ ఈ మధ్య మా ఆడవాళ్ళు కర్మనాడు వచ్చాడు. మళ్ళీ వాడు 3 రోజుల నాడు అక్కడ ఒక అతను చనిపోతే ఫోన్ చేశాను. చనిపోయిన మాట అదార్థం అన్నాడు. ఈ 1 కోటి రూపాయలు ఎద్దులు కొన్నది మాట్లాడుకున్నాం ఇద్దరం ఒక నెల నాడు. ఈ 1 కోటి రూపాయలు 2-3 నెలల్లో 4 మాటలు మాట్లాడుకున్నాం. ఆయన మంచివాడు కదా. ఈ మధ్య కూడా పందానికి ఆహ్వానించారంట మిమ్మల్ని? రమ్మన్నాడు, ఒకసారి వచ్చిపోమన్నాడు. అంటే నేను
రాలేనండి అన్న. అంతే. 1995-94 ఆ టైంలో ఆకుల గణపారం పందానికి అయితే వెళ్ళారంట. తిక్కరాజుపాలెం సుబ్బారావు గారు ఎద్దులకు మీరు సారథ్యం అయితే వహిస్తున్నారు. చుండూరి హనుమయ్య గారి కొడుకు తిక్కరాజుపాలెం సుబ్బారావు గారు వీళ్ళ ఎద్దులకు సారథ్యం వహించి ఫస్ట్ కొట్టినందుకు గానీ మీకు అప్పట్లోనే గోల్డ్ చైన్ బెస్ట్ డ్రైవర్ కిందగా గోల్డ్ చైన్ మీ మెల్ల వేసారంట. వాస్తవేనది? వాస్తవే. మళ్ళీ మనకు వద్దులేయా చాలా ఇది మేపుకొని వాళ్ళకే మళ్ళీ ఇచ్చేసి. అంత కాస్ట్లీ గిఫ్ట్ అప్పుడే ఇచ్చారు మీకు? ఎమ్మటే. ఎందుకని ఉంచుకోలేదు? ఉంచుకోవాల్సిన అవసరం ఉంటే తేలికైతాం మనం. అవసరాలు ఉండా మనకి, మనం ఎందుకు పనికి తీసుకునేటప్పుడు లేకపోతే ఏదన్నా అడగటంలో కానీ తేలికవుతాం కానీ వాళ్ళకి పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళ సంతోషంగా లేదు. తీసుకున్నా మనం వాళ్ళ ఎద్దులు మేపినందుకు ఎంత అయితే వాళ్ళ ఎద్దుల్ని మేపి ఇక్కడే పెట్టి చాలా మాత్రలు మంచి మందులు వాడా. మరి ఆ సొలస బండ లాగాలంటే అది సామాన్యమైన చరిత్ర కాదు. మిడితూరు రాష్ట్రం అంతా గెలిచిన మిడితూరు 900 లాగింది. మిడితూరు రాష్ట్రం మొత్తం మీద మిగిలిన ఎద్దులు 900 లాగింది. వాటి శాసనం పోవాలని ఇక్కడ కట్టేసుకొని మామూలుగా నేను వాడాల్సిన ప్రయత్నం అన్ని చేసి నాటు వైద్యులను కలుసుకొని ఆ మందులు వాడి ఆ బండ 4 వారాలు దోలి మలిపి మళ్ళీ కొంచెం వచ్చి అది 300 కొద్దిగా తక్కువ. అందువల్ల 1172 అడుగుల 10 అంగుళాలు. అయితే ఇన్ని వాడి తీసుకొస్తే వాళ్ళు 10,000 రూపాయలు అప్పుడప్పుడు ఇచ్చారు 10 రోజులు ఉండాక. గెలిచిన వాళ్ళు సొలసోళ్ళు 10,000 పందెం. 10,000 ఇస్తే ఇద్దరికి అన్నం పెట్టారు, మాంసం ఉంది, చికెన్ తిన్నాము, ఇచ్చాం. ఇచ్చి తీసుకొని పోయాడు. మళ్ళీ నువ్వు ఎట్లా ఉండవయ్యా, బాగుండారా మీరు, బాగలేదా అని కానీ నన్ను పలకరించారు వాళ్ళు. ఎమ్మటే కోడిని అమ్ముకున్నాడు. ఎమ్మటే కోడిని అమ్ముకున్నాడు. ఆ మంచిదాన్ని బండ లేపుకొచ్చి పందెం తోలిందాన్ని అమ్ముకున్నాడు. వాడు కూడా గోవిందపల్లి అని చెప్పాడు చూడు, దస్తగిరి. ఆ ఊరు దస్తగిరి గాడే కొనుక్కుపోయింది. ఒరే నీకు వద్దురా అని చెప్పేవాడికి. వాడు గురుగారు అంటాడు దస్తగిరి కూడా. పెద్ద ఎకారమైన ఒళ్ళు వచ్చింది కానీ చిన్నోడు చాలా. నీకెందుకు రాదంటే కాదుకూడదని 70 ఏళ్ళకో పుట్లోని కొనుక్కుపోయాడు. అప్పట్లో కొనుక్కెళ్ళి గరిపాలు దాపి 5 దాపి కోబేది చచ్చింది. అది రెండో దాన్ని వారిని సంతలు అమ్ముకున్నారు. ఎంత ఖర్చు పెట్టి ఇంత చేస్తే చివరికి వాళ్ళు ఎద్దు ఇంత సొలసలో ఇంత శాసనం వేసిందే ఈ మనిషి ఏందా అనే గుర్తింపు లేకుండా అసలు నాకు పగయ్యారు వాళ్ళు. దేనికి పగయ్యారు? ఎద్దును కొనుక్కొచ్చి ఎంపరాల్లో పోయి ఎద్దును కొనుక్కొచ్చాం. సుబ్బారావు బాబాయ్ నేను వాళ్ళు అందరం పోయి ఎద్దును కొనుక్కొచ్చాం. నేర్పి ఆ ఊరు పోయి నేర్పి ఈ ఊర్లో తలకొచ్చి ఇక్కడ కట్టేసి ఎన్ని చేస్తే చివరికి వాళ్ళు అసలు పలకరీయకుండా పోయాడు. ఆ అబ్బాయి పలకరీయకుండా పోయారంటే ఏదో కారణం ఉండేది. అదే నేను ఇది ఏ కారణం ఉండిద్ది అప్పట్లేదు. నేను చెప్తానమ్మా ఏ కారణం ఉంది, అది మీరే చెప్పాలి. నేను నాకు తెలిస్తే చెబుతాగా. కారణం లేకుండా ఎవరు ఇప్పుడు పలకరీయకుండా పోయారని మీరు అంటున్నారు, కానీ తను గెలిచినందుకు గాను మీకు చైన్ మెల్ల వేసాడంటే అది అప్పుడు ముందు. తర్వాత ఈ ప్రైజ్ అయిన తర్వాత ఇది ఇక్కడ సొలసలో శాసనం వేసిన తర్వాత ఈ పందాల మీద తీసుకుపుట్టించి అనుకున్నాడా, లేకపోతే అసలు ఇంత డబ్బు ఖర్చు అయిందా ఈ పందెమానికి వచ్చి అనుకున్నాడా? మళ్ళీ నాకు అవపడి ఎరగడు అసలు పలకరీయటానికి. అంటే ఇద్దరు అనుకున్నది అయితే లేదు. లేదు అంటే మిమ్మల్ని పలకరీయలేదని మీకు ఆ ఒక్క భావం అంతే. కలిసింది లేదు. ఎక్కడ తిక్కరాజుపాలెం? ఇక్కడ పర్చూరు ఏరియాలో ఒక లోన్ ఉంటుందిలే. గుంటూరు నుంచి పత్తిపాటి రోడ్డు ఉందా, ఆ రోడ్లో అడుసుమల్లి దిగి నడిచి లోనకు పోవాలి తిక్కరాజుపాలెం. కలుస్తా టైం వస్తే కారణం అడుగుతా. ఈ సుబ్బారావు ఒక్కడే మరి ఏందో మరి అక్కడికి నన్ను కలిసి ఎరగడు, ఏదైనా ఫోన్ కానీ తెలుసుకొని మరి ఏది ఎరగడు. మేం చెప్పుకోవాల్సింది కాసారం శ్రీను గారు. వాడు ఫస్ట్గా వాడు శిష్యుడు. వీడు అంజీయం మా పిల్లగాడు మా పిల్లగాళ్ళు అంటాడు. ఆడు శిష్యుడు, మెయిన్ శిష్యుడు వాడు.
కాసారం రాయలసీమ అన్ని జిల్లాల్లో చెప్పాడు, ఏదికి మీద చెప్పాడు, కింద వారికి కాదు జనాలతో. మా గురువు గారు అని ఏదికల మీదనే చెప్పాడు. అంటే వేదికల మీద చెప్పామంటున్నారు, కానీ మీరు కూడా ఒకరికి పగ్గాలు అయితే ఇచ్చారు. అంటే నెంబర్ 1 డ్రైవరు, అంటే బీభత్సంగా తోలిన వ్యక్తి, మంచి పేరు, మంచి మెలకువలు గలవాడు శ్రీను గారు. అసలు కాసారం శ్రీను గారు ఉన్నటువంటి మెలకువలు మీ శిష్యులు ఎవరికి లేరని మీరే బాగా తెలియగలను. గుణం పోడదు కానీ బాగా తెలియగలడు. అప్పుడప్పుడే నిన్ను ఆకట్టుకుంటాడు. గుణం తక్కువ. అసలు ఎలాంటి ఎద్దునైనా సరే దాన్ని తోలగలుగుతాడంట. తోలుతాడు, అన్నీ ఉండయి. గుణం తక్కువడు. గుణం తక్కువైనప్పుడు పేరు ఎట్టద్ది. తోలిన తక్కువ పందాలైనా సరే తనైతే కాలం చేశారు. తక్కువ పందాలైనా సరే బాగా తోలి బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇంకొకటి, మీతో పాటు తోలిన జర్నీ చేసిన వాళ్ళు వీరప్పయ్య గారు ఒకళ్ళు. వీరప్పయ్య ఉన్నాడు. నాకు తెలిసింది ఏంటంటే వీరప్పయ్య గారికి మీరే పగ్గాలు అప్పచెప్పారా? నేను ఇక్కడ పత్తిపాడు ఏరయ్య గారి ఎద్దులు నేనే తోలేదు 2 పందాలకి. సైదారావు ఎద్దుల్లో వలపడది, అది నేను సైడ్ ఉంటే బాగా ఎత్తిద్ది లోన గరుచుకొని. అందుకని ఏరప్పయ్యకి 2 మాట వాడికే ఇచ్చే పగ్గాలు. కందులూరిపాలెం కాదు, కందులూరిపాలెంలో నేనే తోలాను, ఫస్ట్ గెలిచా. తర్వాత నేను వస్తానని అన్నాడు వీరప్పయ్య గారు. మా మామయ్య కార్డులు పంచుతున్నా, చచ్చిపోయింది 20 చచ్చిపోయాడు. మే 4 దినం అయితే అక్కడ కార్డులు పంచుతున్నా, అందరు పందిగాళ్ళు వస్తారు కదా దినానికి రమ్మని. అప్పుడు వచ్చి అన్న నేను వస్తాను అన్నాడు. సరే రమ్మన్నా. వచ్చాడు. వచ్చి ఫస్ట్ సొలస పందెం, తర్వాత లింగారావు పాలెం. ఈ 2 పందాలు పగ్గాలు ఏరప్పయ్య చేతి తోలిచ్చా, నేనేం సైడ్నే ఉండి. అసలు మెయిన్ డ్రైవర్ అయితే మీరేనా? నేనే మామూలుగా ఏరప్పయ్యకి పగ్గాలు ఇచ్చి నేను తోలుతా. ఇప్పుడు ఒక్కొక్క ఎద్దు ఏంటంటే పగ్గాల్లో తెలుగుపాలెం రంగారావు ఉన్నాడు, పగ్గాల్లో పిల్లలు ఇచ్చి కూడా ఆయనే ముందు వెనక్కి స్టడీ చేసి తోలుతాడు. ఎవరు ఆయన? పాండురంగారావు గారు అని చనిపోయాడు. అట్లా తోలాల్సి వచ్చింది ఒక్కో జాతని. తిక్కరాజపాలెం ఎద్దులను కూడా వీటిల్లో లేను నేను, ఇక్కడ శాసనం వేసినాడు. పత్తిపాటి సుధాకర్ కానీ వాడికి పగ్గాలు ఇచ్చి ముందు పోయి నిల్చోవటం, పెద్ద బండ కదా స్థిమితంగా నిల్చోవాలి, పట్టాలి. స్టడీకి నిల్చొని ఇలా కాడి ఉంటుంది కదా, ఇలాగ దూరొత్తా. ఇది బండ, ఇది ఎద్దు. కాడికి మధ్య బండకు మధ్యన, ఎద్దుకి బండకు మధ్యన దూరి వెళ్తా. మళ్ళీ చుట్టూ తిరిగి అట్లా అనుకుంటా మళ్ళీ వచ్చి అట్లే దూరే బండ. ఒక్కొక్క ఎద్దుని బట్టి అంతే. అప్పుడైతే స్పీడ్ పోయేది లేదు. నేను పగ్గాలైనా వాళ్ళు పగ్గాలైనా, పగ్గాలు గొప్పతనం కాదు, ఇంకోటి కాదు. పగ్గాల్లో ఉన్నంత మాత్రాన్ని గొప్పతనం కాదు. సైడ్ నుండోడు కూడా అందరు గొప్పోళ్ళు అయితేనే, వీళ్ళు 6 గొప్పోళ్ళు అయితేనే పందెం తోలేది. పగ్గాల్లో మనగాడు ఉంటాం అనుకో, ఆ సైడ్ డోడు మనం తోలబోయేతలకు దానికి ఎదిరిచ్చాడు అనుకో ఏమవుతాం? ఆనబోయేతలకు ఎదిరిచ్చాడు అనుకో, అది ముందు అడుగేసింది, ఇదేనే ఉంటది. ఈ 6 కూడా మంచి గుణంతో నిబ్బరంగా తోలితేనే పందెం వచ్చేది. ఆళ్ళు తీసేవాళ్ళైనా ఎవరైనా ఆ సెట్టింగ్ అలా కలవాలి. నేను వీరుణ్ణి, నేను మనగాడిని అంటే నేను నా వల్లేం కాదు. వాళ్ళు కూడా నన్ను సహకరించి నేను అన్నప్పుడు వాళ్ళు వదిలిపెట్టడం, వీళ్ళు సైడ్ రావటం, ఇవన్నీ కలిసినప్పుడు అట్లా ముందుకు పోవటం, అది పందెం. మీరు చెప్పిన విధంగా ఇప్పుడు తోలే టీము ఏ టీం ఉంది? ఏ డ్రైవర్ టీం ఉంది? ఏ టీం ఉంది? ఇప్పుడు తోలే వాళ్ళు. ఇప్పుడు తోలే ఏ టీం ఉంది? ఏ టీం లేదు, ఉరకటమే కదా. ఎవడెన్ని బార్లు ఉరకటమే కదా. ఉరకటంలో కూడా టీం కోఆర్డినేషన్ అనేది ముఖ్యంగా. ఏది ఇప్పుడు నాకేం తగలేదయ్యా. తగలేదా? మరి విశేషరావు మళ్ళీ ఇటుని తోలుతున్నాడు, మరి ఎట్టుంటాడు మరి. ఆడు 8 మెట్లు బాబు తోలుతున్నాడు, చూసా నేను. పందెం నర్సాపేటలోనే చూశాను, బాగానే తోలుతున్నాడు. ఈ పందెం పగ్గాలే నాకు ఉండాలని అనుకోకూడదు. పగ్గాలే నాకు ఉండాలనుకుంటేట సైడ్ రోడ్ మెతకైనప్పుడు పగ్గం వాడికి ఇచ్చి మనం పోవాల్సి వచ్చింది. ఒక్కోసారి పోవాలి, తప్పదయ్యా. మనం పగ్గంలోనే ఉండాలంటే ఎట్ట కుదిరిద్ది?
మనం సైడ్కి పోతే ఏదైనా 4 అడుగులు వేసింది అనుకున్నప్పుడు పోవాలి. ఇప్పుడు చూసే టీంలో అయితే మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఆడు పిల్లగాడు పర్వాలే. వాళ్ళ తాత తెలుసు నాకు. వాళ్ళ తాత తెలుసు. నాకు ఎదురుగా ఉంటే ఆడు కొత్త ఉంటాడు అప్పుడప్పుడు. పవన్ అంజీ చౌదరి గారి నాన్నగారు కూడా మీకు వేద వెంకటేశ్వర్లు గారి ఆ వైపు ఉండేవారు, ఆ టీం వైపు. అవునవును. తను కూడా ఒకనొక టైంలో మీతో కూడా కలిసి కొంతకాలం తోలేరంట. మీ వైపు వచ్చారు. గోడవల్లి సీని ఎద్దులు తోలుతున్నాను, రాముడిపాలెం అన్నయ్య బాబు గారి ఎద్దులు తోలుతున్నారు. 2 జతలు మంచి రీడింగ్ లో ఉండే. పత్తిపాటిలో బాగా సాగుతున్నాయి వారవారి పందాలు. వచ్చాడు, వచ్చి సుబ్బారావు వాళ్ళని అడిగాడు. సుబ్బారావు వచ్చి అంజీళ్ళ నాన్న అన్న మరి పెద్ద ఆయన వస్తానంటున్నాడు, మరి ఏందన్నాడు. ఏంటంటే మరి మీరేం చెప్పారన్నాడు. మాదేం లేదు, నీ ఇష్టం, రమ్మంటే వస్తాడు లేకపోతే లేదన్నాడు. మీ అందరికి ఇష్టమయ్యే కదా నన్ను అడిగింది. అర్థం చేసుకోపోనా, మీ అందరికి ఇష్టమయ్యి అడిగారు, కానీ నాగుండా కాదనిపించుకోవటం దానికి, ఆనోటిగుండా కాదని రమ్మనమన్న. వచ్చాడు, తోలేమో 2 జతలు గెలిచినాయి. తర్వాత కొనసాగారా? లేదు, ఒక్క పందానికి. అదే ఆ పందెం కూడా ఆ ట్రిక్గా తోలితేనే ఆయాలు కూడా గెలిచింది. మీకున్న విరోధాన్ని పక్కన పెట్టారా? రంగారావు తెలుగుపాలెం రంగారావుది గోడవల్లి దాన్ని కలిపి కట్టాము. కలిపి కడితే ఈ ఎమ్మిగనూరును జిల్లాల నాగిరెడ్డి ఏరప్పయ్య ఇద్దరు కలిసి తోలేరు వాటిని, ఎమ్మిగనూరు వాటిని. సైజులో ఫస్ట్ వచ్చినాయి, ఎంత కొద్దిగా మిగిలినవి. అప్పుడు ఉన్నాడు వెంకటేశ్వరులు. తర్వాత పెద్ద సైజు మళ్ళీ దానికి జాక్ పట్టు పెట్టారు. జాక్ పట్టులో కట్టిన తర్వాత కొంచెం కాలువల్లే ఉంది, అట్నుంచి వస్తున్నా ఆపి ఆ కాలువ అవుతున్నా ఆపి ఇంకా అదన పగ్గాలు ఎడ్లపాటి సుబ్బారావు ఉన్నాడు, ఆయనకి ఇస్తా. రంగారావు ఇద్దరు తోలినన్నాళ్ళు సుబ్బారావుకి ఇస్తా, ఎడ్లపాటి సుబ్బారావు. రంగారావు తోలినన్నాళ్ళు కాదు, మీరు పగ్గాలు తోలినంత కాలం కూడా ఏదో ఒక పందెంలో పక్కన సైడ్ తోలే వాళ్ళకి పగ్గాలు అప్పచెప్పి మీరు సైడే తోలేవాళ్ళంటే ఎక్కువగా ఉంటా. నేను తప్పదు అది. నేను అసలు రంగారావు కోడిని మాత్రం గోడవల్లి చీనుండగా ఆ కోడి ఉన్న రోజులు ఎడ్లపాటి సుబ్బారావుకి ఎత్తా పగ్గం. రంగారావు కోడిని ఏం చేద్దంటే, రంగారావు ఏ విధంగా తోలుతాడు, దాన్ని దువ్వుకుంటా తలకాయ కాడికి వచ్చి తిరిగి పక్కకు తోలి తెల్లిద్ది, మళ్ళీ అవసరమైనప్పుడు ఇటు కిందగా దూరి తెల్లిద్ది కాడి కిందగా. ఆయన అలవాట్లే నేను దీనికి చూపించా. వీరప్పయ్య గారు వచ్చినంత కాలం కూడా వీరప్పయ్య గారు కూడా మీరు పగ్గాలు అప్పచెప్పేవారంట మీరు? అవును, 2 పందాలే, 2 పందాలు ఆడికి అప్పచెప్పా. మనం ఎటైనా పోతే సమర్థనే, దేనికైనా ఓర్చుకుంటాం. నేనే పగ్గాలు తోలాలనుకుంటే పందెం ఎట్లా అవుతుంది?